అచ్యుతాపురం ప్రమాద బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రమాదానికి కారణమని చెప్పారు. ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణకు ఆదేశించామని తెలిపారు. పరిశ్రమ యాజమాన్యాలు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందుకే ఈ సంఘటన ఒక ఆధారంగా తీసుకుని ఒక ఎంక్వైరీ కమిటీని ఇస్తున్నాను. హై లెవెల్ కమిటీ. దే విల్ గో త్రూ టోటల్ స్క్రూటినీ. ఈ ఇండస్ట్రీలో ఏమేమి జరిగింది, ఏమేమి ల్యాప్సెస్ ఉన్నాయి. ఈరోజు ఇంత సీరియస్ ఇష్యూ జరిగిన తర్వాత, ఇంతమంది చనిపోయిన తర్వాత ప్రమోటర్ ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాడో ఈ షుడ్ హ్యావ్ కమ్. దట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ, ఫండమెంటల్ డ్యూటీ. రాకుండా ఎక్కడుండే ప్లాంట్ మేనేజర్కి అప్పచెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. మేము పెట్టుబడి పెట్టాం, మా ఇష్ట ప్రకారం చేస్తాం అంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నా. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేసినా వాళ్ళని వదిలిపెట్టాం. విల్ పనిష్ దెమ్, నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఆన్ దట్. ఈవెన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పీరియాడికల్గా వచ్చినటువంటి ఫైండింగ్స్ ఇచ్చారా, ఇస్తే యాక్షన్ తీసుకున్నారా, మళ్ళీ ఎందుకు వీళ్ళు రివ్యూ చేయలేకపోయారు, ఆల్ ల్యాప్సెస్ విల్ స్టడీ అండ్ దెన్ విల్ టేక్ యాక్షన్. మనం ఇండస్ట్రీ రాకుండా ఉంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేము, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేము, వెల్త్ కూడా క్రియేట్ చేయలేము. మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ముఖ్యం. కానీ మీరు బిజినెస్ చేయొద్దండి, అందరిని లోపలేసేయండి, లేదంటే మొత్తం కొట్టేయండి, లేదంటే ఇండస్ట్రీస్ రాకుండా తరివేయండి అంటే మళ్ళీ నష్టపోయేది మన పిల్లలే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండు బ్యాలెన్స్ అన్నది, ఇది జరగకూడదు. కానీ వారసత్వంగా వచ్చిన లెగసీలో వచ్చిన సమస్యలతో ఇవన్నీ వచ్చాయి. ఒకప్పుడు జరగలేదు ఇవన్నీ. లాస్ట్ టైం 5 years ఒక్క ఇన్వెస్ట్మెంట్ రాలేదు. ఉండే ఇండస్ట్రీస్ మీద పడ్డారు వీళ్ళు. రెండోది ఎక్కడికక్కడ లూట్ చేశారు. మూడోది ఎక్కడికక్కడ సిస్టమ్స్ పనిచేయకుండా పర్సనల్గా వెళ్ళిపోయారు. అందువల్ల డెస్ట్రాయ్ అయిపోయినాయి మొత్తం.